హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అంతా? ఈరోజు కూల్గా ఉండడం వల్ల వెదరు మా పిల్లలు అయితే పొటాటోస్ ఉన్నాయని పొటాటో చిప్స్ అడిగారండి. అండ్ పొటాటో ఇవి బజ్జీలు ఇవి అడిగారు. ఓకే, దానికోసమని పొటాటోస్ వడలు చేస్తున్నాము. ఫస్ట్ అండి కొద్దిగా శనగపిండి తీసుకొని అందులోకి ఉప్పు, కొద్దిగా సోడా పొడి, మరి కొద్దిగా టేస్ట్కి తగినంత కారం తక్కువ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, తెల్ల నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసి దానికి కొంచెం వాటర్ యాడ్ చేయండి. మీరు వాటర్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేకుంటే ఉంటలుగా కలిసిపోతుంది. అలా కొద్దిగా స్మాష్ చేసుకుంటూ పిండిని మొత్తం నీట్గా కలుపుకోవాలి. మరీ జోరుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఒక రకంగా ఉండేటట్లు కలుపుకోండి. కూల్గా వద్దందనుకోండి వెదరు, ఏదో ఒకటి హాట్గా అడుగుతుంటారండి పిల్లలు. లేకుంటే హాట్గా ఉంటే కూల్ డ్రింక్స్ అవంట అడుగుతారు. ప్లీజ్ అండి, మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి వీడియోస్. ఓకేనండి. అది చూడండి, కన్సిస్టెన్స్ అలా కొంచెం గాఢగా ఉండేటట్లే కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ వాటర్ వేసి చాలా లూజ్ చేసుకోకూడదండి. నెక్స్ట్ మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొటాటో తీసుకొని మనం పొటాటోకి పీల్ తీసేసేయాలండి. మొత్తం పీల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చూడండి, ఇంకా పొటాటోతో చిప్స్ లాగా రెడీ చేసుకుందాం ఇప్పుడు మనము. ఓకే, ఈ పొటాటో చిప్స్ని ఆ పిండిలో అద్దేసి మనము ఇట్లా కొంచెం ఎక్కువ అయ్యాయని చెప్పేసి అది కూడా చేయాల్సి వచ్చిందండి. పొడి కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే చిప్స్ టైప్లో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో ఒక్కొక్కటిగా తీసుకొని మనము నూనె రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ నూనె రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా అందులోకి వేయించాలండి. నూనె తీసుకున్నాను, అందులో ఒకటిగా వేయించుకోవాలండి. ఒక 2-3 వేసుకొని ఇంకో చూడండి ఎంత బాగున్నాయంటే అసలు మెత్తగా ఉన్నాయి, కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇందులోకి చిల్లీ సాస్ కానీ టమాటో కెచప్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.